ఏం చేశారు? ఆయన సినిమాల ద్వారా భక్తిని కాపాడానన్నాను, ఆయన సినిమాల ద్వారా పౌరాణిక పాత్రలను కాపాడారన్నాను. ఇప్పుడు నేను చేస్తుంది అది. సార్ మ్యూజిక్ తమన్ గారు మీది ఒక కాంబో, ఒక కల్ట్ కాంబో సార్. ఆగండి. Are you getting suffocated? No. Water. Not water. Save me. Is there any hospital? You want Thaman, sir? ఏసీ ఏమైనా తగ్గించారా? అప్పుడు ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట. రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి రాకుండా చేసి ప్రాణవాయువులు ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖని. ఇప్పుడు మనం తమన్ వచ్చినట్టున్నాడమ్మా. ఆయన మీద మాత్రం కేసు కాదు కానీ తమన్ నిన్ను వచ్చినందుకు నేను అయ్యో దీర్ఘాష్మక విద్యుత్ శాఖ మీద కేసు. తమన్ గారు ఈ మధ్య మీరు ఇంటి పేరు మార్చారని విన్నాము. అంటే అఖండ సినిమా అయింది, అలాగే వీరసింహారెడ్డి అయింది, అండ్ భగవత్ కేసరి అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజు, దీని తర్వాత మళ్ళీ అఖండ. సో నేమ్ అదే మార్చేశారు బాలయ్య గారు ఫ్యాన్స్. నేను చెప్పాను కదా హార్డ్ కోర్ ట్రూ చాలా. నేను దబిడి సాంగ్ థియేటర్లో డ్యాన్స్ ఆడేవాళ్ళు చూస్తున్నా, అంతా వేరే అసలు. వాళ్ళు హిప్ ఆడించే చాలా రోజులు అయి ఉంటుంది. అలా ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ విపరీతంగా అసలు డాన్స్ ఆడి, అసలు ఒకటి సెల్ ఫోన్ అంతా ఇక్కడ పెట్టుకుని, అంటే చాలా బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, ఫోన్లు మాట్లాడుతూ డాన్స్ ఆడుతాడు. సో ద స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ బాలయ్య గారు ఇస్ వెరీ లాంగ్, ఫ్రమ్ 6 to 60. 60 వాడే 6 to 90 మేబీ. అంతే లేదు, నాకు చాలామంది పెద్దవాళ్ళు తెలుసు, లైక్ వెరీ లైక్ చాలా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా సైడ్ వాళ్ళందరూ, నువ్వు ఎవరికైనా చెయ్యి, బాలయ్య బాబు మాత్రం కరెక్ట్ మ్యూజిక్ కొట్టు అని మాకు దీవించినప్పుడే అలా చూపిస్తారు. రే జై బాలయ్య. సో అలా సో బాలయ్య గారు ఇస్ లైక్ గాట్ దట్ స్ట్రీమ్ లైన్ ఆఫ్ లైక్ 6 to 80 ఆఫ్ ఫ్యాన్స్, బికాస్ ద వే హీ బిల్డప్ ఇస్ ద హోల్ థింగ్ ఇస్ వెరీ డీప్. అయితే ఏంటంటే మాకు కూడా యాజ్ ఆడియన్స్ మా కాంబినేషన్లో సినిమాను సర్వరోగ నివారణ మాట. అసలు నేను అంటుంటా కదా కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చని. అలాగే మా కాంబినేషన్ సినిమాలు రోగాలు నయం అయిపోతాయి దెబ్బకి. అంటే అన్నీ ఉంటాయి, వాడికి కావాల్సిన అన్నీ ఫుల్ లేట్ ప్లాటర్. అంటే మన పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరమాట, ఫుల్ లేట్ ప్లాటర్. ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాడు సరిగా పెట్టలేదండి ఆ మైక్. అది జరిగి నేను చూస్తూనే ఉన్నాను. నేను నాకు సరే అంత పెద్ద స్పీకర్ ఎవరిపైన పడకూడదు కదా, చూస్తే అలా పడిపోయింది ఫటాన్ని. స్పీకర్ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను చూడు అని టాప్ అని ఒకసారి కింద పడింది అనమాట. అంటే స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. హిస్ ప్రెజెన్స్ ఇస్ 100% ఇన్ ద స్క్రీన్. అది కంప్లీట్గా డైలాగ్స్కి కాకుండా, ఫిల్మోగ్రఫీ కాకుండా సౌండింగ్గా కూడా ఎలా, బికాస్ మాకు ఒక 128 స్పీకర్లు ఉన్నాయి ఇన్ ది థియేటర్స్ టు హగ్ ఆడియన్. సో అది ఆ సైజ్ వచ్చి ఇట్ కమ్స్ టు లైఫ్. అన్ని స్పీకర్లో అన్ని ఎవ్రీ ఎలిమెంట్స్, అంటే మనం ఉగాది పచ్చడి లాగా అది తిన్నంటేనే మనకి అన్ని సెన్సెస్ ఆన్ అవుతాయి కదా. సో అలా లైక్ బాలయ్య గారి సినిమా అంటే సౌండ్కి ఒక ఉగాది పచ్చడి లాగా అనమాట. మీ కాంబోలో కూడా అందుకనే ఇప్పటి వరకు అసలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఇంత సినిమాల ఒత్తిడిలో ఇన్ని సినిమాలు చేస్తూ అండ్ ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు డాకు మహారాజ్కి ఇచ్చారు. సో హార్టీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ద ఫిల్మ్ వాస్ వెరీ ట్రూ అండి. అంటే నేను చెప్తాను అదే బాబీ దగ్గర నుంచి, ది డే ఐ సా ద ఎడిటింగ్ రూమ్లో బాబీకి చెప్పాను, ఎలా నా చెప్పావు ఫస్ట్ ఎప్పుడో నాకు తెలిసి 2 months బ్యాక్ ఎడిటింగ్ రూమ్లో చూసా, బాబీ బ్లాక్ బస్టర్ కొడుతున్నావు రాసి ఇస్తాను. So his emotions, everything was right, and the way he showcased Balayya garu was very true. Adi because it's very నిజమైన మనిషి కదండి, ఆయన అబద్ధంగా ఎలా ఉంటాం లైఫ్లో. He itself is a very truest man. His emotions are true, his anger is true, his blessings are true, so everything is true. So అది మేము చూసేస్తాం అనమాట సినిమాలో. సో బాబీ లైక్ ఎవ్రీథింగ్ అలా సినిమాలో ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు నేను చెప్పాను, బాబీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా వర్క్ ప్రెషర్ నుంచి వచ్చాడు ఆ టైంలో. నైట్ 1:45 కదా చూసాను. 12 o'clock స్టార్ట్ చేసాము. సుగారు చూసేసరికి ఫ్లోలో చూసేశారు.
వెరీ రఫ్. 2 months బ్యాక్ అంటే ఇప్పుడు వచ్చిన ఫైనల్ అవుట్పుట్కి 2 months బిఫోర్ ఉంటుంది కదా, అప్పటికి ఇంకా షూట్ జరుగుతుంది, డబ్బింగ్స్ ఉండవు, ఫైనల్ ఎడిట్ కాదు, ల్యాగ్లు ఉంటాయి, ఆర్డర్ ఉండదు, షార్ప్గా ఉండదు. చూసేసి నేను రన్నింగ్లో రియలైజ్ అయ్యా, అబ్బా మిడ్ నైట్ చూపిస్తున్నాం మనోడికి. ఒక టెక్నీషియన్ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు తనకి ఎంతో హై వస్తే తప్ప ఈ సినిమాకి బెస్ట్ పెట్టాలనే ఫీల్ ఇంటర్నల్గా రాదు, హానెస్ట్గా చేస్తాడు. చూసిన వెంటనే ఫస్ట్ అంది ఏంటంటే బ్లాక్ బస్టర్ కొట్టేసామంటున్నాడు. ఏమో నిద్రపోయే టైంలో చూసి బ్లాక్ బస్టర్ అంటే ఏంటి మనోడని. జనరల్గా నేను ఎడిటింగ్ రూమ్ అన్నప్పుడు చాలా డార్క్ స్పేస్, అది చాలా డార్క్గా ఉంటుంది. బికాస్ డిఏ ఇంజనీర్, ఎడిటింగ్, కెమెరామెన్ అందరూ వచ్చి చూసుకుంటారు అక్కడ. సో చాలా డార్క్గా ఉంటుంది. సో ఐ టేక్ సమ్ క్రీమ్ బిస్కెట్స్, ఒక బ్లాక్ కాఫీ, ఏ టైం అయినా సరే అది తీసుకెళ్తాను. జనరల్గా ఐ కీప్ ఇట్ విత్ నియర్ మీ, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఉండరు, ఏముంటారు కదా, ఫుల్ కాన్సన్ట్రేషన్ చూడాలి. బట్ ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా అవ్వలే, కాఫీ కూడా తాగలేదు, సినిమా అంత హై ఇచ్చేసింది. దట్స్ ద డాకు హ్యాడ్ దట్ ఎనర్జీ సినిమాలో. along with all the other actors and ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగా సచ్ గ్రేట్ టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి డిఓపి గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, ఫైట్ మాస్టర్స్, కో ఆర్టిస్ట్ అందరూ. సరే బాబీ గారు ఓకే, మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. మకరంద్ దేశ్ పాండే గారు ఉన్నారు, రవి కాళే గారు ఉన్నారు, దివి ఉంది, అలాగే చాంద్రి చౌదరి, ఆయన మన సచిన్ గారు, రిషి కన్నడ ఆర్టిస్ట్ రిషి. వాహ్ ఏం హైలైట్ అన్న, ఆయన ఎంత బాగా చేశారు రిషి. పండిన అరే మాట్లాడు సాలేకో అని మాట్లాడతారు, ఫోన్ చేస్తే ఇంట్రడక్షన్. మలయాళం యాక్టర్ కన్నడ చాకో చాకో యా అది చెప్పారు, చాకో సెలక్షన్ అండి. అంటే పేర్లు కాదు, ఎవరెవరు పేర్లు అనుకున్నామండి. మీరు చెప్పాలి డైరెక్టర్ గారు, మీ యాజ్ ఎ డైరెక్టర్ మీ ఫీల్. పిల్లని కొట్టేసిన సందీప్ రాజ్ అయ్యా ఆయన కిషన్ గారు ఎంపీ, ఇప్పుడు ఎంపీ గోరఖ్పూర్ ఎంపీ. మీ చాకో గురించి చెప్పాలండి. ఓవర్ ఫస్ట్ హాఫ్ని ఐ మీన్ అంతసేపు ఇంటర్వెల్ వచ్చేదాకా, బాబీ డియోల్ గారు వచ్చేదాకా అలా హోల్డ్ చేసింది రవికిషన్ గారు. ఆయన కూడా కథ చెప్పగానే ఎగ్జైట్ అవటం, రెండు వెళ్తుంటారు ప్యారలల్గా నాకు అనిపించింది. రవికిషన్ చాకో అండ్ చాకో. అవును, చాకోది కూడా మేము సర్ప్రైజింగ్లీ పెద్ద క్యాన్వాస్కి వెళ్దామని పెద్ద పెద్ద పేర్లు అనుకున్నాం. ఎందుకంటే నాగవంశీ గారి గురించి చెప్పాలి. మనోడు ఏంటంటే బాలయ్య గారితో 15 ఏళ్ళ నుంచి నా డ్రీము, ఏం చేసినా బిగ్గా చేయాలని కూడా ఫ్యాను, ఆత్మాభిమానంతో కూడిన అభిమానం. ఇలాగా ఖర్చు పెట్టేస్తాను నేను, నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తాను, నేను మా బాబుతో చేస్తాను సినిమా, మా అభిమాని నటుడితో చేస్తాను, అదొకటి. నేనంటే అది పక్కన పెట్టబోయా బాబు, అది పెడితే మొత్తం ఇంకా ఎందుకు ఖర్చు, ఎప్పుడే చూసుకుంటా అంటే. అంతేనే కాదు, అది అయిన తర్వాత పెద్ద పేరు అనుకున్నాం, ఆల్మోస్ట్ అప్రోచ్ అవ్వబోతున్నాం. తర్వాత మాటల్లో ఇప్పుడు బాలయ్య గారికి చెప్తే ఫస్ట్ బాలయ్య గారు ఏది టక్ పని బయటపడరు. అంతా అయిపోయిన తర్వాత నాకు సాయంత్రం ఫోన్ చేశారు, బాబీ అది ఆ క్యారెక్టర్ అంత పెద్ద ఆయన అవసరం అమ్మా మనకి, మీరు చూడండి, నాకేదో ఇంకేదైనా కొత్తకి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీరు. ఎందుకంటే కాస్టింగ్ అంతా చాలా బాగా కుదిరింది మన సినిమాలో,